ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన అందరం కలిసి చదువుదాము. 147వ కీర్తన. పన్నెండు 13 వచనములు అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబరు 529, 147వ కీర్తన 12, 13 వచనములు కలిసి చదువుదాము. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మరొక భాగం చదువుదాము. 144వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుదాం. 144వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుదాం. రెండవ భాగం. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మరోసారి చదువుదాము. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ప్రార్థన చేస్తాము దేవుని సహాయం కొరకు. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన ప్రభువా, నీ పాదముల కొరకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మా ప్రియులు ప్రభువా మరి సత్యవతక నయశ్రవణను బట్టి స్తోత్రాలయ్యా. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె మందులను బట్టి వందనాలు. గడిచిన 15 సంవత్సరములు ప్రభువా నీవు కాపాడి మరొక నూతన సంవత్సరమును దయా కిరీటముగా మీరు ధరింపజేస్తూ వచ్చినందుల కొరకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దయల తండ్రి, వారి సంతోషము ఆనందములో మేము కూడా పాలి భాగస్తులుగా చేయబడే ధన్యత మీరు మాకు దయచేసినందుకు కొరకై వందనములు. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మయంపరిచాము ప్రభువా. తిరిగి మీరు ఇచ్చిన లేఖన భాగములను బట్టి వందనాలు. దయగల తండ్రి, మీరే విరిచి వడ్డించండి. నీ ప్రజలు దేవుని వాక్యము కొరకు ఆశతో రాగలిగినారు. దేవా, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని 107వ కీర్తన 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువా, నీవే నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీ దాసుడు నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నాము. మీ శిలువ చాటును మరుగుపరచండి. పాత్రగా పనిముట్టుగా నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానం అనుగ్రహించండి. ఈ మైకు యంత్రం శబ్దం ద్వారా వినేవారిని కూడా ప్రభు జ్ఞాపం చేసుకున్నాము. ఎవరైనప్పటికీ దేవుని వాక్యము బలము గలది, దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము బ్రతికించేది. కాబట్టి ప్రభువా, వారు కూడా నీ మాటలు వినటానికి దయ చూపండి. నీ మాటలు నెమ్మదిచ్చును, నీ మాటలు బలం ఇచ్చును. దేవా, దయతో జ్ఞాపం చేసుకున్నాను. తిరిగి మేలుకై మేము గడిపే సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకునొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మరి 147వ కీర్తన 12, 13 వచనాలు మనము చూసినట్లయితే, యెరూషలేమా,
యెహోవాను కొనియాడుము. సియోను నీ దేవుని కొనియాడుము. చూడండి, సియోను అంటే ఒక ప్రాంతము. ఆ ప్రాంతములో ఉన్నది యెరూషలేము. యెరూషలేము. కాబట్టి యెరూషలేము అనే ఈ ప్రార్థన మందిరము భూమి యొక్క నట్ట నడుమున, అంటే ఇశ్రాయేల్ దేశంలో ఈ యొక్క యెరూషలేం ప్రార్థనా మందిరం ఉంది. ఇప్పుడు దావీదు రాసిన ఈ కీర్తనలో మనం గమనించాల్సింది ఏంటంటే, యెరూషలేమా యెహోవాను కొనియాడుమన్నాడు. కాబట్టి యెరూషలేము ప్రార్థన మందిరము భూమి యొక్క నట్ట నడుమున ఉన్నది. యెరూషలేము ప్రార్థన మందిరం మీదకి అనేకమైన అన్యజనులు రాజులు వచ్చి యెరూషలేము యొక్క ప్రార్థన మందిరాన్ని మరి దాని మీద యుద్ధం చేయడానికి చాలామంది, ఇశ్రాయేల్ దేశం చాలామంది యుద్ధం చేయడానికి వచ్చినారు. బైబిల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, ఆ యెరూషలేము చుట్టూ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల వారు ఎప్పుడు కూడా యెరూషలేము పైన, అంటే ఇశ్రాయేల్ దేశం పైన వాళ్ళు యుద్ధం చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఈ యొక్క యెరూషలేముని దేవాతి దేవుడు ఆయన కాపాడుతున్న రీతిని మనం చూడొచ్చు. ఒక మాట ఉంది బైబిల్లో, 125వ కీర్తన 1లో ఉంటుంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నీ నీ జనుల చుట్టూ ఉండే మాట ఉంటుంది అక్కడ. అంటే యెరూషలేము చుట్టూ ఏమున్నాయి అంటే పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలు అనేవి దేనికి గుర్తుగా ఉంటూ ఉన్నాయంటే భద్రతకి గుర్తు, కాపుదలకి గుర్తు అనేది బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి అందుకని అన్నాడు, యెరూషలేమా, చూడండి రాయబడినటువంటి మాట, యెరూషలేమా యెహోవాను కొనియాడుము. ఎందుకు ఇక్కడ యెరూషలేమా యెహోవాను కొనియాడుము అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఆ యొక్క యెరూషలేముని దేవుడు కాపాడుతూ వచ్చినటువంటి రీతిని బట్టి. ప్రియమైన వారలరా, అనేక మంది శత్రువులు ఎప్పుడు కూడా ఆ ఇశ్రాయేలుని నాశనము చేయాలని చూస్తూ ఉంటారు, నేటికి కూడా. అయితే దేవుని యొక్క గొప్ప మహాత్యం ఏంది, ఆయన యొక్క ఆధిపత్యం, అధికారం ఏంది అంటే, యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను అంటాడు దేవుడు. అంటే దేనిని ఆయన కాపు చేస్తూ ఉన్నాడు అంటే, యెరూషలేముని, అంటే ఇశ్రాయేల్ దేశాన్ని, యెరూషలేముని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు ఉంటుంది కదా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరుంగుదున్నా అని గర్జించు సింహము వలె, వాడు ఏం చేస్తూ ఉన్నాడంట అంటే, శత్రువు అయిన సాతాను గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుచున్నాడు అనే మాటని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనంలో రాయబడింది అన్నమాట. 8వ వచనం రాయబడింది. ఆ మాట ఇప్పుడు చదువుతాము. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక మాట ఉంది, కీర్తన గ్రంథము 121వ కీర్తన 5వ వచనం రాయబడింది, యెహోవాయే నిన్ను కాపాడువాడు అనే మాట ఉంది. యెహోవాయే నిన్ను ఏం చేసినాడంట, కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమా యెహోవాను కొనియాడుము. ఎందుకు కొనియాడాలి అంటే, యెరూషలేముని దేవుడు కాపాడిన దానిని బట్టి యెరూషలేమా యెహోవాను కొనియాడుము అనే మాట మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మరి మంజులాను కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చంటే, గడిచిన 15 సంవత్సరములు ఆయన తన బలిష్టమైన రెక్కల నీడలో తనని కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరములోనికి దేవుడు ప్రవేశపెట్టిన రీతిని బట్టి ఈ యొక్క కృతజ్ఞత కూడిక. అందుకే యెరూషలేము యెహోవాను కొనియాడమన్నట్లు వారు కూడా దేవుణ్ణి స్తుతించి కొనియాడటానికి,
ఈ ట్యాంక్స్ మీటింగు వారు కలిగి ఉన్నారు. కీర్తన 65:11 ఆ మాటే ఉంది. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల యొక్క సారము వెదజల్లుచున్నది. వెదజల్లుచున్నది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎందుకు దేవుని కొనియాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి అంటే ఆయన గడిచిన సంవత్సరములంతటా యెరూషలేమును ఎలాగైతే ఆయన కాపాడాడో అలాగనే దేవుడు మంజులాని కూడా ఏం చేసినాడంటే ఆయన కాపాడాడు. కాపాడిన దానిని బట్టి దేవునికి ఎంతైనా వారు వందన స్వరునస్తులు బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే ప్రతి విషయమునందున దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమునందున దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది బైబిల్ నేర్పే క్రమం. అది చాలామంది జీవితంలో మనం చూస్తాము. చూడండి, ఆ దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రతి సంవత్సరము 2 మీటింగులు కలిగి ఉండాలి. అది సంవత్సరము ఆరంభంలో కలిగి ఉండాలి, సంవత్సరం ముగింపులో కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? సంవత్సరం ఆరంభంలో దేవా ఈ సంవత్సరం అంతా మమ్మలను కాపాడు, మంచి ఆరోగ్యాలు ఎన్నో వేలు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు, హాస్పిటల్లో పెడితే వేలు అయిపోతూ ఉంటాయి. కానీ చిన్న మీటింగ్ పెడతానికి మాత్రము ప్రియమైన వార్లరా దేవుని బిడ్డలకి మనసు రాదు. ఒక ఏమంటుందంట, అన్న మీటింగ్ పెడతాం మొయినంగా అంట. మొయినంగా అంటే ఎట్లా అంట? మొయినంగా అంట. మీటింగ్ పెడితే ఎలా పెట్టాలంటే మొయినంగా, అంటే తక్కువ మంది మొయినంగా పెట్టాలంట. మొయినంగా దేవుడు కూడా చేయాలి. ఇప్పుడు మొయినంగా చేయాలా. ఆరోగ్యం బలహీనతలు వచ్చినప్పుడు మొయినంగా తగ్గిస్తాను నేను అనాలి. నీ కష్టాలు వచ్చిన మొయినంగా అనాలా. నిజమే కదా, దేవుడు ఎన్ని మేలు చేశాడో. కానీ కృతజ్ఞత లేనివారు ఎవరంట? ప్రజలు. వాస్తవమే, కృతజ్ఞత లేనివారు. నేను చెప్పేది కదా, బైబిల్ సెలవు ఇచ్చే మాట. ప్రతి విషయమునందున దేవునికి ఏం చెల్లించమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకో తెలిసిన సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, మంచి ఆరోగ్యాలు ఇచ్చి. ఈనాడు మనం సజీవులంగా ఉన్నాము అంటే అది నా బలం కాదు, ఆరోగ్యం కాదు, మన డబ్బు, మన బంగారము, మన ఐశ్వర్యం, మన ఉద్యోగ వ్యాపారాలు ఏవి కావు. దేవుడు అనే ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయన కనుదృష్టి నీ మీద లేకపోతే మనము సజీవులముగా ఉండం. ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, లక్షలు ఖర్చు పెడతాం, సంవత్సరంలో వేలు ఖర్చు పెడతాం. కానీ ఒక 2-3 వేలు ఖర్చు పెట్టి, లేకపోతే ప్రియమైన వార్లరా ఒక 5,000 ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టాలంటే మాత్రం ఏం రాదంట? మనసు రాదు. కానీ బైబిల్ సెలవిచ్చే మాటది, యెరూషలేము యెహోవాను కొనియాడు. యెరూషలేము యెహోవాను కొనియాడమని దేవుడు దాసు చెబుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి 15 సంవత్సరాలు దేవుడు కాపాడి నూతన సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేస్తూ వచ్చిన దానిని బట్టి వారు దేవుని కొనియాడాలి, దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట చూద్దాం. అక్కడ 147వ కీర్తన, ప్రియమైన వారులరా చదువుదాం. 147వ కీర్తన ఆ మాట చదువుతాము. 13 వచనం చదువుదాం. ఇప్పుడు 13 వచనం చదవండి. ఆయన నీ గుమ్మముల గడియలు, చూడండి, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటి అంటే దేని గుమ్మము గడియలు బలపరిచినాడు ఆయన? యెరూషలేముకి 12 గుమ్మములు ఉన్నాయి. నెహెమీయా గ్రంథము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఈ 12 గుమ్మములు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం చూస్తాం, నెహెమీయా గ్రంథములో మనం చూస్తాం. అంటే యెరూషలేము యొక్క గుమ్మము గడియలను ఆయన ఏం చేసినాడంట? బలపరిచినాడు. ఎందుకు బలపరిచినాడు? శత్రువులు, ఇప్పుడు మనం ఏదైనా ఊరెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామో చెప్పాలా? చక్కగా ఇంటికి డోరు వేసిన తర్వాత దానికి ఏమంటారు? దాన్ని గడి పెట్టిన తర్వాత మనము తాళం వేస్తాము. తాళం వేసి భద్రంగా, చాలామంది కొంత అనుమానం ఉండవాళ్ళు వెనక్కి ముందుకు వచ్చి మళ్ళీ లాగి చూస్తారు, సరిగా నేను తాళం వేసినా లేదని లాగి చూస్తారు. ఎందుకు? ఆ తాళము, ఆ గుమ్మము, ఆ గడియలు అనేవి కూడా ఏం చూపిస్తూ ఉన్నవి? భద్రత. లేకపోతే ఆ ఇంటి మీద ప్రేమ, ఆ ఇంటి మీద మమకారము అని మనం చెప్పుకోవచ్చు. అంటే పిల్లలకు మనం గమనించాలా, అంటే ఇక్కడ దేవుని మందిరము పట్ల దావీదుకి ఎంతో ప్రేమ ఉంది. యెరూషలేము అంటే దావీదుకి ఎంతో ప్రేమ. దేవుని వాక్యములో మనం చూస్తాము. 137వ కీర్తన 5వ వచనములో దావీదు అంటాడు, తెలుసా? ఏమంటాడు దావీదు? ఏమంటాడు? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక అంటాడు.
చూడండి ఏమన్నాడండి ఆయన, దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ ఉంది ఆయనకి, దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ ఉంది. ఏమన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. అంటే దేవుని మందిరం అంటే దావీదుకి ఎంతో ప్రేమ ఉంది, దేవుని మందిరం అంటే. అటువంటి మందిరాన్ని నెబుకద్నెజర్ కాలంలో ప్రియమైన వల్ల మరి కొంత దాని యొక్క గుమ్మములు కాల్చివేయబడినట్లు మనం చూస్తాం, ప్రాకారాలు కూడా పడగొట్టినట్లు మనం చూస్తాం దేవుని వాక్యంలో. చూడండి, ఆ సొలొమోను రాజు ఆ యెరూషలేం ప్రార్థన మందిరాన్ని దాదాపు 7 సంవత్సరాలు కట్టినట్లు మనం చూస్తాం. ఆ దినానికి 2 లక్షల మంది 7 సంవత్సరాలు కట్టినారు. ఏంది అంటే యెరూషలేము ప్రార్థన మందిరం. హేరోదు కాలంలో హేరోదు 42 సంవత్సరాలు కట్టినాడంట రెండవ దేవాలయము. ఎవరంటే హేరోదు అనే వ్యక్తి. గమనించాలా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నామంటే, ఆయన నీ మధ్య నీ గుమ్మము గడియలను ఆయన ఏం చేసినాడంట, బలపరుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక మాట మనం చూద్దాం. చూడండి, 144వ కీర్తన 144వ కీర్తన ఆ మాట చదువుతాం. 12 వచ్చింది చదువు. ఇప్పుడు చూడండి, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారంట. మా కుమార్తెలు అన్నాడు ఆయన. మా కుమారులు అన్నమాట పైన ఉందిలే, అంటే ఈరోజు పాప బర్త్డే కాబట్టి కుమార్తె అన్నమాట మనం చూస్తున్నాం. మా కుమార్తెలు నగరానికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారంట, మూల కంబముల వలె. ఇప్పుడు నగరం అంటే పిల్లలు అంటే దావీదు యొక్క భావన ఏంటి, దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం గమనించాలా. ఆ పరిశుద్ధమైన నూతన యెరూషలేము అనే ఆ పట్టణానికి తన కుమార్తెలైనటువంటి వారు చెక్కబడిన మూల కంబముల వలె ఉండాలన్నది దావీదు యొక్క భావన. అక్కడ మీరు గమనించాలంటే ఈ లోకములో దేవుని బిడ్డలను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసే మాట ఏంటంటే, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసేదని అన్నాడు లేదా మాట. జయించిన వానిని నా దేవుని ఆలయములో ఏం చేస్తున్నాడు ఆయన, ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. చూడండి, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చూడండి, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. అంటే ఈ లోకములో జీవించే బిడ్డలందరూ కూడా ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజేసే మాట ఏంటంటే, ఒకనాడు మనం అందరము కూడా ఆ నగరములో ప్రియమైన వారు, లేకపోతే ఆ ఆలయములో ఒక స్తంభముగా ప్రభు మనలను చేస్తాడు. అందుకే దావీదు అన్నమాట అదే, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె. అంటే చెక్కబడిన మూల కంబములు అనగా అర్థం ఏంటంటే, చూడండి, ఆత్మీయమైన ఆలయముగా మేము కట్టబడుచున్నాం. సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము అనే మాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మాట రాయబడింది. ఆ మాట చదువుతాం ఇప్పుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఆ దేవుని ఆలయములో దేవుడు మనలను, లేకపోతే మన బిడ్డలను ఆయన ఏం చేస్తాడంట చెప్పాలి, మూల స్తంభములుగా దేవుడు చేయును అనే మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఆయన అన్నమాట అదే, మా కుమార్తెలు నగరనుకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారన్నాడు. ఇప్పుడు ఆ దేవుని ఆలయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్తంభము వలె ప్రభు మనల్ని చేయాలి అంటే ఈ లోకములో ప్రియమైన వార్లరా, మనము లేకపోతే మన బిడ్డలు ఏం కావాలంట, చెక్కబడాలా. ఏం కావాలి, చెక్కబడాలా. వారు చెక్కబడినప్పుడు పరిశుద్ధమైన ఆలయము, ఆత్మ సంబంధమైన ఆలయముగా, వారు దేవునికి ఒక మందిరముగా లేదా ఒక స్తంభముగా వాళ్ళు ఏం చేస్తారంట, చేయబడతారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి అందుకేనండి యెరూషలేమా చెప్పాలా, యెహోవాను కొనియాడు, సియోను నీ దేవుని కొనియాడు. ఆయన నీ మధ్య ఆయన గుమ్మములను గడియలను బలపరుచున్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. ఇక రెండవ భాగం మనం చూసినట్టు ఏంది అంటే, మా కుమార్తెలు నగరమునకే చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అన్నాడు ఆయన. ఇప్పుడు మూల కంబములు ఉండాలి అంటే ఏం కావాలంట? చెక్కబడాల. బైబిల్లో చెక్కబడినటువంటి వారు ఉన్నారు. మనం చూద్దాం 5 సంగతులు బైబిల్లో మనం చూస్తున్న ప్రయత్నం చేద్దాం. చెక్కబడినటువంటి వారు బైబిల్లో మనం చూస్తే మొదటి వ్యక్తి ఎవరో తెలిసిన రిబ్కా. ఎవరంట? రిబ్కా. మనకు బాగా తెలుసు ఎవరంట? రిబ్కా. ఈమె ఎవరు కుమార్తె అంటే బెతుయేలు కుమార్తె. చిన్ననాటి నుంచి కూడా బెతుయేలు అనే వ్యక్తి రిబ్కాని చెక్కినట్లు మనం బైబిల్లో చూస్తాం. రండి ఆదికాండం ప్రియమైన దేవుని బిడ్డలారా 24వ అధ్యాయము. ఆదికాండం 24వ అధ్యాయము త్వర చదువుదాము. 24వ అధ్యాయము 16 వచ్చింది చదవండి. 24:16 చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక. చదవండి ఇంకా. నింపుకొని పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. చూడండి ఇక్కడ 16 వచ్చిన ఎవరు? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఇప్పుడు ఈ చక్కనిది అనే మాట మనకి ఏం చూపిస్తూ ఉందండి? ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యము. మీరు గమనించాలా. అంటే చిన్ననాటి నుంచే ఈ బెతుయేలు అనే వ్యక్తి తన కుమార్తెను రిబ్కాని ఏం చేసిన? చిన్ననాటి నుంచి ఆయన ఏం చేసినాడంట? చెక్కినటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ సెలవిచ్చే మాట మనకు తెలుసు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం కాడంట? తొలగిపోడు అనే మాట రాయబడి ఉన్నది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నలు మొదలు యవనస్తులు ఏమైపోయినారు? లోకములంటే చెడిపోయినారు, తప్పిపోయిన వారు ఉన్నారు. చిన్నపిల్లలు మొదలు యవనస్తుల వరకు మనం చూసినట్లయితే ఏమైనారు వారంటే చాలామంది పడిపోయినారు, తప్పిపోయినారు, చెడిపోయిన వారు ఉన్నారు. ఆయా రీతులుగా చూసినట్టయితే పాపములో జీవిస్తూ ఉన్నారు. పిల్లలు మనం గమనించాలి. కారణం ఏంటంటే చిన్ననాటి నుంచి వారు ఏం కాలేదంట? చెక్కబడలా. చిన్ననాటి నుంచి వారు చెక్కబడినట్లయితే చూడండి, బెతుయేలు కుమార్తె అయిన రిబ్కా యొక్క అనుభవంలోనికి వారు రాగలరు. బైబిల్ సెలవిచ్చే మాట, రిబ్కా అనే ఈమె ఎవరంట? సౌందర్యవంతురాలంట. అక్కడ రాయబడి మిక్కిలి చక్కనిది. అక్కడ రాయబడిన మాట, ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా. చేదటం కూడా కాదండి. అప్పుడు బావిలు ఎలా ఉండేవి? లోతు ఉండేవి. అంటే రాళ్లే మెట్లు కొట్టే రాళ్ళు. బహుశా పెద్దలైన వారు చూసి ఉంటారు, పొలాల్లో ఉంటూ ఉంటాయి, పాత బావులు ఉంటాయి. అంటే మనం పైనుండి నీళ్లు చేదటమే కొన్నిసార్లు కష్టమైద్ది. అటువంటిది ఒక యవనస్తురాలు రిబ్కా, ఆమె కడవ తీసుకొని బావిలోకి దిగి నీళ్లు ముంచి పైకి ఎక్కిననే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్ననాటి నుంచి కూడా అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిగా రిబ్కాను మనం చూస్తాం. కారణం ఏంటంటే తన తండ్రి అనే బెతుయేలు అనే వ్యక్తి ఈ రిబ్కాను ఏం చేసినాడు? ఆయన చెక్కినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే దావీదు మా కుమార్తె నగరమునకే చెక్కబడిన మూల కంబముల వాళ్ళు ఉన్నారన్నాడు. వాళ్ళే దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తున్నాడు దేవుడు. గమనించాలా. అంటే బిడ్డలు ఏం చేయబడాలి అంటే వారు చెక్కబడాలా. రిబ్కా వల్ల వారు చెక్కబడాలా. మనం చూస్తాం రిబ్కా చూడండి ఎంత చెక్కబడితే ఆమె ఒక మాట మాట్లాడలా. ఎలియాజరు వచ్చి నేను తీసుకుని వెళ్తానంటే వాళ్ళు వచ్చి అన్నలు అన్నాడు వచ్చి, లాభనమ్మ నువ్వు వెళ్తావా అంటే, ఆ మనుషుడితో వెళ్తావా నువ్వంటే ఏమంది ఆమె? ఏమంది? నేను వెళ్ళను అనే మాట చెప్పాలి. గమనించాలి. ఎక్కడో ఉన్నాడు ఇస్సాకు, ఈమె ఎక్కడో ఉంది. అసలు ఇస్సాకు ఎలా ఉంటాడో కూడా ఆమెకి తెలియదు. ఈనాడు ఎన్ని షరతులు అంటే పెళ్లి చేసుకోవాలంటే
చెప్పాలా? ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే కొంతమంది చెబుతారు, ఎన్ని సంబంధాలు చూసినా మా అమ్మాయికి పెళ్ళి సెట్ కావట్లేదన్నా, ప్రార్థన చేయండి అంట. కారణం ఏంటంటే వాళ్ళే చెబుతారు మరలా తిరిగి, ఏం తెలుసా, మా అమ్మాయి ఎవరిని ఇష్టపడట్లేదంట. అంటే నచ్చట్లేదు, ఎవరు కూడా మా అమ్మాయికి నచ్చట్లా, ఎవరు కూడా ఎవరిని కూడా ఇష్టపడతలా మా అమ్మాయి అని చెబుతారు. మీరు గమనించాలి. అంటే ఒక రిబ్కా మాత్రమే కాదు, ఇస్సాకు కూడా మనం చూసినట్లయితే, ఇస్సాకు ఎక్కడో ఉన్నాడు. ఇంటి పెద్దదాసుడైన ఎలియాజర్ అనే వ్యక్తి ఇస్సాకు భార్య కొరకు, రిబ్కా కొరకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఒక మాటను అడిగాడా, నేను చూడొద్దా నాన్న, ఒకసారి అయినా నేనేంగా చేసుకునేది, చూడొద్దా, నేను పెళ్లి కుమారుడు నేను చూడొద్దా, నేను చూడకుండా ఎట్లా నేను పెళ్లి చేసుకోమంటావు? ఈనాడు ఉన్నారా పెళ్లి కుమార్తెను చూడకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు? ఉన్నారండి? చెప్పాలా? కానీ అంటే ఇస్సాకు కూడా, అంటే రిబ్కా మాత్రమే కాదు, వీళ్ళిద్దరూ, ఇస్సాకు రిబ్కా వాళ్ళిద్దరూ గమనించాలా. వాళ్ళ రిబ్కా ఒక మారు మాట కూడా చెప్పలామె. కారణం ఏంది అంటే, చిన్ననాటి నుంచి కూడా బెతీయేలు ఆమెను ఏం చేసినాడంట, చెక్కుతూ వచ్చినాడు. ఈనాడు అనేకులు ఎందుకని చిన్నపిల్లలు, యవనస్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడకుండా, దేవునికి హృదయం ఇవ్వకుండా, లోకములో పాపములు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం గల కారణం ఏంటంటే, చిన్ననాటి నుంచే బిడ్డలను వారు ఏం చేయలేకపోయినారంట, చెక్కలేకపోయినారు. వారి చెక్కల బైబిల్ సెలవిచ్చే మాట అది, బైబిల్ సెలవిచ్చే మాట. అందుకే బైబిల్ ఒక మాట సెలవిస్తాం. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఉంటుంది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 రాయబడిన మాట ఏంటంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయననే మాట రాయబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేయగలిగదంట, పవిత్రపరిచిద్ది. ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభువు యొక్క రక్తము పవిత్రపరిచిద్ది. ఇప్పుడు ఎందుకు పవిత్రపరచాలి అంటే, బైబిల్ సెలవిచ్చేమంది ఏంటంటే, బైబిల్ సెలవిచ్చేమాట, అన్యాయస్తులు దేవుని రాజ్యం ఏం చేయలేరంట, స్వతంత్రించుకొనలేరు. బైబిల్ సెలవిచ్చేమాట, నీవు ఆ నగరములో ఒక మూల స్తంభముగా నువ్వు చేయబడాలి అంటే, ప్రియమైన ప్రభు ప్రజలారా, దేవుని ప్రజలారా, నువ్వేం కావాలి అంటే చెప్పాలా, ఏం కావాలంట, చెక్కబడాలా. రిబ్కా వలె చెక్కబడాలా. బెతీయేలు వలె మన కుమారులను ఏం చేయాలంట, దేవుని బిడ్డలారా, చెక్కాలి. బైబిల్ నేర్పించే మాట అది. అందుకే అన్న మాట అదే, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. మూల కంబముల వలె ఉండాలి అంటే, ఒకటి రిబ్కా వలె ఏం కావాలి, చెక్కబడాలి. తండ్రి బెతీయేలు అలా ఆమెను చెక్కినట్లు మనం చూస్తాం. ఇది మొదటి తలంపుగా మనం చూస్తాం. ఇక రెండవదిగా మనం చూద్దాం. రెండవదిగా ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము చదవండి. 9వ వచనము. ఆదికాండం 22:9. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకుని బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచని మాట కూడా చూడండి. మీరు గమనించాలి ఇక్కడ, అలాగూ వారిద్దరూ, లేకపోతే ఇక్కడ పైన రాయబడినటువంటి మాట మనం చూద్దాం. చూడండి 7:8 మనం చూసినట్లయితే, చూడండి, ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాను దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, 8లో అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇప్పుడు 9లో ఏమో రాయబడింది చూడండి. అక్కడ 9లో ఏమో రాయబడింది, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, అబ్రహాము అక్కడ బలిపీఠము
కట్టి కట్టెలో చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకుని ఏం చేసినాడు ఆయన? ఇప్పుడు బంధించాడండి. ఇప్పుడు బంధించేటప్పుడు అడగాలగా, ఎవరు? ఇస్సాకు. ముందు చెప్పాడు కదా, ఎవరు? తండ్రి అబ్రహాము. అడిగాడు కదా ఆయన, తండ్రి మరి కట్టెలు ఉన్నాయి, మరి బలికి ఆ, ఆ, అంటే ఆయన అన్నమాట ఏంది? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అంటే బలికి గొర్రె పిల్లని అడిగితే దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ అబ్రహాము ఇస్సాకుని బంధించేటప్పుడు ఇప్పుడు ఇస్సాకు అడగాలగా, ఏమని అడగాల లేదా? నాన్నగారు నువ్వేం చెప్పావు నాకు? మనం బలర్పించడానికి వస్తున్నాం, మన కట్లే తీసుకొచ్చి నేను అడిగా కదా నిన్నేమని, నువ్వు కట్లు ఉన్నాయి కానీ గొర్రెపిల్లి అది బలికని అడిగితే నువ్వేం చెప్పావు నాకు? దేవుడు చూసుకుంటాడు అన్నావు. మరి ఇప్పుడే నన్ను బంధిస్తున్నావేంది నీవు, నన్ను బంధిస్తున్నావేంది నువ్వు అని చెప్పి అడగాలా అడగకూడదా? చెప్పాలా? అడగటంలో న్యాయం ఉందా న్యాయం లేదా? చెప్పండి మీరు, ఏం మాట్లాడరు? అడగటంలో న్యాయం ఉందా లేదా అంటున్నాను నేను. ఎందుకంటే ముందే చెప్పాడు కదా, అబ్రహాముని అడిగాడు ఇస్సాకు, నాయనా మరి బలికి కట్టెలు ఉన్నాయి, బలికి గొర్రె పెళ్ళేదని అడిగాడు కదా. అప్పుడేనా మాట ఏంది? చెప్పాలి, ఆయన అన్న మాట ఏంది? దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా. మరి ఇప్పుడే నన్ను బంధిస్తున్నావేంది నువ్వు? నన్ను ఎందుకు బంధిస్తున్నావు నువ్వు? నన్ను బలిస్తావా నువ్వు అని అడిగే ఆ హక్కు లేదు ఆయనకి? చెప్పాలా? అడగొచ్చు, కానీ గమనించాలా, ఆ ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడాల. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే, గమనించాలంటే అబ్రహాము ద్వారా ఇస్సాకు ఏం చేయబడ్డాడు? చిన్ననాటి నుంచే అబ్రహాము ద్వారా ఇస్సాకు అనే వ్యక్తి చెక్కబడ్డాడు కాబట్టి ప్రియమైన వారలారా, తండ్రి తన కుమారుని బలిచ్చేదాని కొరకు బంధించినప్పుడు ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలా. మన బిడ్డలు ఊరుకుంటారండి? చెప్పాలా, ఊరుకుంటారా? ఇస్సాకు చిన్నపిల్లవాడేం కాదు, అప్పుడు ఎవనొస్తాడు ఆయన? అబ్రహాము మీద పోరాడే అంతే శక్తి ఉంది. ఎవరికి? ఇస్సాకి. అబ్రహాం ఎవరప్పుడు? వృద్ధుడు అబ్రహాము. చూడండి, ఒక్క మాట మాట్లాడాల. బైబిల్లో రాయబడినటువంటి మాట మనం చూస్తుంటున్నాం. 9వ వచనములో చూడండి, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును గట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను అనే మాట ఉంది. ఎంత విధేయత కావాలండి? చెప్పాలి, ఎంత విధేయత కావాలా? బ్రతికుండంగానే బలికి తన్ను తాను దేవునికి సమర్పించుకునే దాని కొరకు ఒక వ్యక్తికి చెప్పాలా ఎంత విధేయత కావాలా? అంటే ఇక్కడ ఇస్సాకులో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఇస్సాకులో విధేయత ఉంది. కారణం ఏంటంటే, చిన్ననాటి నుంచే అబ్రహాము ద్వారా ఇస్సాకు అనే వ్యక్తి ఏం చేయబడ్డాడు? చెక్కబడినాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక్క మాట మాట్లాడాల. కత్తి పైకి ఎత్తినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడా? దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు అన్నాడు. ఇద్దరిలో చూసి ఆయనకే దేవుడంటే భయం ఉంది, ఈయనకే చెప్పాలా తండ్రి మాటపై ఏముంది? దానికి విధేయత ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట చూస్తాము, చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 32వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. అమ్మ చదవండి. చదవాలా? చూడండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి. అంటే ఆ దినాల్లో అపోస్తులు ఎలాగైతే మనుషులకు కాకుండా దేవునికి విధేయులుగా జీవిస్తూ వచ్చినారో, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇస్సాకు చిన్ననాటి నుంచి అబ్రహాము ద్వారా చెక్కబడ్డాడు కాబట్టి ఇస్సాకు ఏమి కలిగి ఉన్నాడంటే ఆయన విధేయత. ఇస్సాకులో విధేయత మనం చూస్తాం. రెబ్కాని కూడా తన తండ్రిని బెతూయేలు కూడా ఏం చేసినాడంటే ఆయన చిన్నాడు చెక్కినాడు కాబట్టి గమనించాలా, ఆమె ఎంత కష్టపడి పనిచేసేదో. ఎవరంట? రెబ్కా. కాబట్టి అలాగా మన పిల్లలు చెక్కబడిన వారు ఉండాలి.
బైబిల్ సెలవిచ్చమాట. అందుకే దావీదు అన్నమాట అదే, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబములే. మూల కమ్మలు ఉన్నారంట. ఎవరైతే చెక్కబడతారో ఆత్మ సంబంధమైన మందిరముగా వారే కట్టబడేది. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తున్నాడు దేవుడు. ఆ దేవాలయంలో ఆత్మ సంబంధమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాలయంలో మనము స్తంభములుగా చెక్కబడాలి అంటే, కట్టబడాలి అంటే, ఈ లోకములో ఏం కలిగి ఉండాలంటే బిడ్డలు చెప్పాలా, చెక్కబడాలి చిన్ననాటి నుంచి. ఒకరు రెబెకా బెతీయేలు చెక్కినాడు. రెండవది ఇస్సాకు, ఎవరు చెక్కినారంట, అబ్రహాము. మూడో వ్యక్తిని మనం చూద్దాం రండి. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం చూద్దాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే, ఎవరు చెప్పారండి, ఎవరు చెప్పారు చెప్పాలా, అక్కడ రాబడిన మాట చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అనే మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు హన్నా బిడలేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టింది. పిల్లలు గమనించాలి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఆయన మాత్రమే చేయగలడు. చూడండి, బిడ్డలు లేని కొరత, బిడ్డలు లేరు, ఆమె దుఃఖిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. పిల్లలు గమనించాలా, ఆమె లేమిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆమె అంటే, దేవుని షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరములోనికి వచ్చింది. దేవుని మందిరములో ఆమె మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకి కుమారుని ఇచ్చినాడు. ఎవరినంటే సమూయేలుని. కుమారునిస్తే ఆమె తీర్మానం చేసుకుంది, ఏం తెలుసా, అయ్యా వీడిని నేను నీ సేవకే ఇస్తాను, వీడిని నేను ఈ సేవకి ఇస్తాను అని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానానికి కట్టుబడి ఆమె ఏం చేసిందంటే, ఆ పిల్లవాడు పాలు మరిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చి ఎక్కడ విడిచిపెట్టింది ఆమె, దేవుని యొక్క మందిరములో విడిచిపెట్టింది. చూడండి మనం గమనించాలా, అంటే చిన్ననాటి నుంచి ఈ హన్నా అనే ఆమె తన కుమారుడైన సొలొమోను సమూయేలుని ఏం చేసింది, ఆమె చెక్కినట్లు మనం చూస్తాం. దేవుని యొక్క భయములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుడైన సమూయేలుని చెక్కుతూ వచ్చింది. కాబట్టి ఈ సమూయేలు దేవుని మందిరములో అక్కడనే యెహోవాకి ఏం చేశాడు, ఆయన మ్రొక్కెను అనే మాట రాయబడింది. సమూయేలు గొప్ప ప్రవక్త. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు క్రీస్తు ప్రభుతో అంత దిగ్గజం ఎవరంటే సమూయేలే. 4 బిరుదులు ఉన్నాయి ఆయనకి. గతంలో నేను చెప్పిన సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు దీర్ఘదర్శి. బైబిల్ మనకి నేర్పించే మాట. సమూయేలు యాజకుడు. సమూయేలు అంత గొప్ప వ్యక్తి. సమూయేలు వస్తూ ఉంటే గ్రామాల్లో సమూయేలు వస్తున్నాడని తెలిస్తే ప్రజలందరూ భయపడేవారంట. సమూయేలు వస్తూ ఉంటే, అమ్మో ఆయన వస్తున్నాడు అని భయపడేవారంట. సమూయేలు వస్తూ ఉంటే, అయ్యా నువ్వు ఎలా సమాధానంగా వస్తున్నావా. సమూయేలు ఏది పలికితే అది దేవుడు చేసేవాడంట. బైబిల్లో రాయబడింది, మనం చూస్తాం. సమూయేలు అంత గొప్ప ప్రవక్త. దేవుని బిడ్డలారా గమనించాలా, వస్తుంది చెప్పాలంటే, న్యాయాధిపతులు పరిపాలించిన కాలములో న్యాయాధిపతులు అన్యాయముగా దేవుని ప్రజలను ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పరిపాలన చేస్తే దేవుని యొక్క మహిమ అనేది ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. దేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సమూయేలు పుట్టినాడు. సమూయేలు పుట్టిన తర్వాత మరలా దేవుడు తన ప్రజలతో మాట్లాడటం ఏం చేశాడు, ఆయన మరలా ప్రారంభించాడు. ఇప్పుడు తెలుసా, సమూయేలు పుట్టిన తర్వాత
అంటే చిన్ననాటి నుంచే సమూయేలుని హన్న ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ఆమె చెక్కినట్లు మనం అందుకే సమూయేలు వస్తూ ఉంటే చూడండి, గ్రామాల్లో ప్రజలు ఒక మాట చూద్దాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ వచనం చదువుదాం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, బెత్లెహేము అనే ఊరిలోకి సమూయేలు వస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు సమూయేలుకు భయపడి, అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా, అమ్మో ఈయన వచ్చాడంటే ఈయన మామూలుడు కాదు, ఈయన వచ్చాడంటే మాత్రం ఏదో ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భయపడే పరిస్థితి. సమూయేలు అంత గొప్ప ప్రవక్త, కూర్చోమ్మా, అంత గొప్ప ప్రవక్త సమూయేలు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, సమూయేలుని హన్న చిన్ననాటి నుంచి ఏం చేసిందంట, చెక్కుతూ వచ్చింది. అందుకే రాబడిన మాట అదే, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూలకంబం ఏది పెడితే తీసుకొచ్చి పెడతారా? చెక్కినయే కదా పెట్టేది, చెప్పాలా? చెక్కినయే మూల కంబములుగా ఉంటాయి. చెప్పండి. ఒకటి, బెతీయేలు కుమార్తె అయిన రిబ్కా తండ్రి ద్వారా చెక్కబడింది. రెండవదిగా చెప్పండి, అబ్రహాము కుమారుడు ఇస్సాకు తన తండ్రిని అబ్రహాము ద్వారా ఏం చేయబడ్డాడు? ఆయన చెక్కబడ్డాడు. మూడవదిగా ప్రియమైన వారులరా చెప్పాలా, హన్న కుమారుడైన సమూయేలు తన తల్లి అయిన హన్న ద్వారా ఏం చేయబడ్డాడు? ఆయన చెక్కబడ్డాడు. ఇది మూడో తలంపు. 4 చదువుదాం రండి. 4 చదువుతాం. 4వదిగా దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 195 పేజీ నెంబరు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను, చూడండి, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదు గనుక. చాలు, బాల్యము నుండి ఏం చేయబడినాడంట తిమోతి? ఎరిగినవాడు. గమనించాలా, అపోస్తులైన పౌలు గారు తిమోతిని గురించి ఇచ్చే సాక్ష్యం ఇది. అపోస్తులైన పౌలు తిమోతి గురించి మాట్లాడే మాట ఏమంటున్నారు తెలుసా? శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. బాల్యము నువ్వు ఎరుగుదు అంటే చిన్ననాటి నుంచే తన తల్లి ద్వారా తిమోతి ఏం చేయబడ్డాడు? చెక్కబడ్డాడు. అందుకే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, ఆ మాట మనం చదువుతాము చూడండి. ఆ మాట మనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట, లేకపోతే 3, 4, 5 కలిసి ఉంటాయి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీయందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని చదవాలా. నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకు? ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలో వసించెను. అది నీ యందు కూడా ఏదంట అంటే అమ్మమ్మలో నుండి తల్లిలోకి వచ్చింది వాక్యం. గమనించాల. తను ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు తిమోతిని చెక్కింది ఎవరు? వీళ్ళిద్దరిలో అంతే. ఎవరు చెక్కినారంట? ఫస్ట్ తన అమ్మ కదా, లోయ అనే మాట ఉంది కదా అక్కడ. లోయలోను నీ తల్లి అయిన యునికే. చూడండి, మొదట ఆ విశ్వాసం అనేది ఎవరిలో ఉందంట? అమ్మమ్మలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మమ్మ ద్వారా అంటే తన అమ్మమ్మ ఉంది, అప్పుడే తిమోతి కూడా ఉన్నాడు అనుకుందాము. ఇప్పుడు అమ్మమ్మ ఇప్పుడు ఆయన్ని కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తున్నా, రే మోకరించు అంటే మోకరించరా? చెప్పాలి. యాకోబు వాళ్ళు మనవరాలు ఉన్నారు కదా, ఎలైజా వాళ్ళు, వాళ్ళ తాత మోకరించాడంటే వాళ్ళిద్దరు కూడా మోకరిస్తారు. వాళ్ళు దేవుని మందిరంలో వాళ్ళు ముందు వస్తారు, ఎప్పుడు కూడా ముందు వస్తారు. ముందు వచ్చినప్పుడు ఈయన మోకరించాడంటే
వాళ్ళిద్దరు కూడా తాత 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 అంట వాళ్ళిద్దరు నేను చూస్తూ ఉంటా, మోకరిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎందుకు నీ మారు చెబుతూ ఉన్నానంటే గమనించాలా. అంటే అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి రేయ్ మోకరించు, దేవునికి ప్రార్థన చేయి అన్నామనుకో, చిన్నపిల్లలకి ఏమీ తెలియదు కదా, తెలియదు. చిన్నపిల్లలు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఏంది, మనం ఎలా చేస్తే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అంటే ఆయన మోకరించాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏంది, ఏదో మా తాత ఏందో మోకరించాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తాతలాగే కొంతమంది నడుస్తూ ఉంటే వాళ్ళలాగే నడుస్తూ ఉంటారు పిల్లలు కూడా. అంటే ఏంటంటే అది గమనించాలి. అందుకే పౌలు గారు అన్నమాట అదే, మొదట నీ అవ్వ అయినా లోయి, తర్వాత నీ తల్లి అయినా యునీకేలో ఉన్న విశ్వాసం ఇప్పుడు నీ యందు కూడా నేను చూస్తాను అన్నాడు. అంటే కారణం ఏంది, తల్లిలో ఉన్న అమ్మమ్మలో ఉన్న విశ్వాసము కుమార్తెలోకి వచ్చింది. కుమార్తెలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఎవరిలోకి వచ్చిందంట, కుమారులోకి వచ్చింది. కారణం ఏంటంటే చిన్ననాటి నుంచి కూడా తిమోతి తన తల్లి తన అమ్మమ్మ అయిన లోయి యునీకే ద్వారా ఏం చేయబడ్డాడు, ఆయన చెక్కబడ్డాడు. అందుకే శక్తిగల పరిశుద్ధ లేఖనములు నీవు ఎరుగుదు అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి అది. తిమోతి నీవు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను నువ్వు ఎరుగుదు అనే మాట రాయబడింది. అనే మాట మనం చూస్తాం. బాల్యము నుండి కూడా నువ్వు వాటిని ఎరుగుదు అన్నాడు. బాల్యము నుండి కూడా అంట. కాబట్టి ప్రియులారా, చిన్ననాటి నుంచి బిడ్డలను ఎక్కడ చెక్కాలంట, దేవుని యొక్క వాక్యములో ఏం చేయాలంట, చెక్కాలి. అందుకే బైబిల్లో ఉంది కదా 119వ కీర్తన 50వ వచనములో, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇది 4వది. చివరిగా 5వ మాట చూద్దాం రండి. చివరిగా 5వ మాట చెప్పండి. 1 ఎవరు చెక్కినారు, ఎవరిని? తండ్రి పేరు బెతీయేలు. 2వది అబ్రహాము ఇస్సాకుని చెక్కాడు. 3వది హన్నా సమూయేలుని చెక్కింది. 4వది చెప్పాలి, యునీకే తిమోతిని చెక్కింది. చివరికి 5వ మాట చూద్దాం రండి. చివరికి 5వది మనం చూసినట్లయితే ప్రియమైన ప్రభు బిడ్డలారా, కీర్తనల గ్రంథము 116వ కీర్తన. చివరిగా ఆ మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన. ఒక మాట చదువుతాము. 116వ కీర్తన మరి 16 వచ్చిన చదువుతాం. యెహోవా చూడండి, దావీదు పలికే మాట ఇది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నానన్నాడు. ఎవరంట చెప్పాలి, ఎవరండి? దావీదు. ఏమంటున్నాడు ఆయన చెప్పాలా? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను అన్నాడు ఆయన. అంటే వాస్తవముగా తన తల్లి కూడా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఏం కలిగిన వ్యక్తి అంటే ఆమె భయభక్తులు కలిగిన వ్యక్తి. కాబట్టే ఇప్పుడు దావీదు చిన్ననాటి నుంచే దేవుని ఏం కలిగిన వాడు, ఆయన భయభక్తులు కలిగిన వాడు దావీదు. గమనించాలా, చాలామంది ఒక దైవజనుడు చెప్పినాడు, దావీదు మారు తల్లి కుమారుడు అని చెప్పినాడు ఆయన. అంటే బైబిల్లో స్పష్టమైన ఆధారాలు లేవు కానీ, అంటే యెషయాకి 2 భార్యల సంగతి బైబిల్లో లేదు కానీ, అంటే చిన్నవాడు ఎక్కడున్నాడు ఆయన చెప్పాలా ఆయన అడవిలో గొర్రెలు మేపడానికి పోయినాడు. అంటే ఆయన కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక తండ్రికి 10 మంది పిల్లలు పుడితే అందరిలో కంటే చిన్నవాడిని ఎక్కువ ఏం చేస్తారు, ప్రేమగా చూస్తారు. అంటే చిన్నవాడిని ఎక్కువగా ప్రేమిస్తారు. అంటే పెద్దవాళ్ళు పనిచేస్తారు, చిన్నవాడు కూడా పనిచేయడానికి కాదు, చిన్నవాడు కూడా పనిచేస్తాడు. కానీ పెద్దవాళ్ళందరికంటే కూడా చిన్నవాడు ఎక్కడ పోయినాడు, ఆయన గొర్రెలను మేపడానికి పోయాడు. కాబట్టి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, దావీదు అంటే యెషయాకి 2 భార్యలు, ఒక భార్య కుమారుడే దావీదు. కాబట్టే అన్నలు తృణీకరించినారు. కాబట్టి దావీదు అరణ్యములో అడవిలో గొర్రెలు మేపడానికి పంపించినారు ఆయన్ని అని చెప్పేది చాలామంది చెప్పిన మాట అది. అంటే వాస్తవంగా యెషయాకి 2 భార్యలని బైబిల్లో రాయబడలేదు. అంటే దీనిని బట్టి కొన్ని మనము ప్రియమైన వాళ్ళకి అంటే మనం ఎరిగితే
ఒకవేళ నిజమవ్వచ్చేమో, అది అది రాయబడకపోయినప్పటికీ కూడా ఏం కావచ్చు, అది నిజం కావచ్చు. దేనిని బట్టి చెప్పాలా? ఇప్పుడు ఎంతమంది కుమారులు ఆయనకి యెషయాకి? ఎంతమంది కుమారులమ్మా? చెప్పలేదమ్మా. ఎంతమంది కుమారులే యెషయాకి? ఎంతమంది కుమారులు? ఏం మాట్లాడతలేదు. ఎంతమంది? చెప్పాలా? నేను చెప్పిన దాకా నేను వదలను. టైం 9 అయింది ఇప్పుడు కదా. ఎంతమంది కుమారులు యెషయాకి? ఎంతమంది? 8 మందా? సరే, మరి చూద్దాం, మాట చూద్దాం. చూడండి, ఓకే, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం ఇక్కడ 16వ అధ్యాయంలో ఉంది. అది సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనమా? సరే, ఫస్ట్ 8 కన్నా చూద్దాం. యెషయా చెప్పండి. ఫస్ట్ చదవండి, 8 వచ్చింది చదవండి ఒకసారి. ఒకటి. రెండవది 9లో షమ్మ. 2. అంటే ఇప్పుడు దీనిని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు ఎన్నో వ్యక్తి? 8వ వాడు. అంటే 7 తర్వాత 8వ వ్యక్తి ఎవరంటే దావీదు. మరి 7 వెళ్ళొచ్చుగా గొర్రెలు గాయటానికి, చిన్నవాడిని ఎందుకు పంపించారు అంటే చాలా మంది ఒక వాదన అది. అంటే ఈయన, అందుకే దావీదు ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుని అన్నాడు. అంటే వాస్తవంగా చిన్ననాటి నుంచి దావీదు యొక్క తల్లి దావీదుని చెక్కినట్లు మనం అందుకే దావీదు ఒక మాట అంటాడు. చూడండి, వాస్తవంగా దావీదు సేవకుడు చేసినట్టు బైబిల్ రాయబడిన మాట. ఒక మాట చదువుదాం, చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చూస్తాం అన్నమాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి, చూడండి, తన పితరులు చేర్చబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసిన మాట రాయబడింది. కాబట్టి అందుకే అన్నాడు దావీదు ఏమని అంటే, యెహోవా, నిజముగా నేను నీ సేవకుడను, నిజముగా నీ సేవకుడను, నేను నీ సేవకురాలి కుమారుని అన్నాడు ఆయన. అంటే ఈ 7 కంటే కూడా దావీదుని దేవుడు ఏం చేశాడంట? గొప్పగా ఆయన ఏం చేశాడు? దావీదుని ఆశీర్వదించాడు. అంటే చిన్ననాటి నుంచి కూడా తన తల్లి దావీదుని ఏం చేసిందంటండి? చెక్కినట్లు మనం చూడొస్తాం. అందుకే దావీదు అన్న మాట కూడా, నేను నా కుమార్తెను కూడా అలా చెక్కుతా అని అన్నమాట. అది నా కుమార్తె నగరమునకే చెక్కబడిన మూల కమ్ములలో ఉన్నారన్నాడు. కాబట్టి ఒకటి, రిబ్కా చెక్కబడింది బెతూయేలు ద్వారా. రెండవదిగా మనం చూసాము, ఇస్సాకు చెక్కబడ్డాడు అబ్రహాము ద్వారా. మూడవది, సమూయేలు చెక్కబడ్డాడు హన్నా ద్వారా. నాలుగవది చెప్పాలి, తిమోతి చెక్కబడ్డాడు తన తల్లి అని యూనేకే ద్వారా. ఐదవదిగా చెప్పండి, దావీదు చెక్కబడ్డాడు ఎవరి ద్వారా అంట? తన తల్లి ద్వారా. కాబట్టి ఇప్పుడు ప్రకటన 3:17 ప్రకారం మనం చూస్తే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తాను. కాబట్టి ఆ నూతన యెరూషలేములో, ఆ నగరములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆలయములో మనము, మన పిల్లలు మూల స్తంభములు ఉండాలి అంటే, ఈ లోకములు ఏం చేయాలంట? వారు ఏం చేయబడాలి? వారు చెక్కబడాలి. అప్పుడే వాళ్ళు ఏమై ఉంటారు? మూల స్తంభముల వలె ఉంటారు. బైబిల్ సెలవు ఇచ్చామాట. కాబట్టి అట్లా ఆ రీతిగా దేవుడు నడిపించును గాక. రండి ప్రార్థన చేస్తాము. ఎబినేజర్ అన్నదా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి,
యేసుక్రీస్తు ప్రభా, మీ బంగారు పాదంలో ఘనమైన స్తోత్రములు. సాయంత్రం సమయంలో తండ్రి నాగేశ్వరరావు సహోదరి సత్యవతి సిస్టర్ను ప్రేమించి వారికి ఇచ్చిన మంజుల పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఈ విధంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడింది. మీ ఆత్మ ద్వారా తండ్రి ప్రతి మాటను ప్రభా వినిపించినందుకు స్తోత్రములు. నా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారని తెలియజేసుకుంటూ వచ్చారు తండ్రి. మరి నాగేశ్వరరావు ఆ విధంగా సత్యవతి సిస్టర్ కూడా తండ్రి ఆ విధంగా ఆ మంజులని పెంచి ప్రభా ఆ విధంగా చేపడే సాక్ష్యాన్ని మరి వచ్చుటకు సహాయం దయచేసి కృప చెప్పండి తండ్రి. ఆ విధంగా మంజుల కూడా తండ్రి నగరకై ఉపయోగపడే మరి ఆ విధంగా పెరిగే కుమార్తెలాగా ఉండటకు ప్రభా సహాయం దయచేయండి తండ్రి. నాయన ఆ విధంగా ఎంతోమంది తండ్రి తల్లిదండ్రుల ద్వారా ప్రభా చెక్కబడిన వారుగా ఉన్నారు. అనేక విధంగా ప్రభా మరి ఆ విధంగా తండ్రి మా బైబిల్ నుంచి తండ్రి ఆ విధంగా ఎంతోమందిని తేటగా చూపించుకుంటూ వచ్చారు. ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి తల్లిదండ్రులను ప్రోత్సహించండి. బిడ్డలు పెంచే విధానం తండ్రి నాయన బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పే విధంగా కూడా ప్రభా తల్లిదండ్రులు తేటగా వచ్చుటకు సహాయం దయచేయండి తండ్రి నాయన. తల్లిదండ్రులను ప్రభా మన చేతిలో ఉంచినప్పుడు, తల్లిదండ్రుల చేతిలో బిడ్డలు ఉంచినప్పుడు ప్రభా తల్లిదండ్రులు పెంచే విధానంలో తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి ఆ విధంగా పెంచి మీ నగరకై చెక్కబడే మూలకంబములుగా ఉండటం సహాయం దయచేసి కృప చూపండి. ఈ విధంగా తండ్రి ఈ సమయంలో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ రండి తండ్రి నాయన. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభావ మీకు తెలుసు. వారి అవసరం బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఈ కొత్త సంవత్సరంలో తండ్రి మరొకసారి ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ రండి. ముఖ్యంగా ప్రభా నాయసరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మరలా తండ్రి మీ సన్నిధిలో తండ్రి వచ్చి తండ్రి మోకరించడానికి సహాయం దయచేసి కృప చూపండి. ఆ విధంగా ప్రభా ఈ సందు ఈ బజార్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరును ఆశీర్వదించండి ప్రభా. చెప్పండి వాక్యాన్ని ప్రభా ఇని వారు ప్రతి ఒక్కళ్ళు తండ్రి జ్ఞానంతో ప్రభా ఆలకించినారు. స్వీకరించి ప్రభా మీ రక్షణ వైపు పురుకొల్పుతూ రమ్మని మరొకసారి మంజులకు ఇచ్చిన మరో దయాకిరీటాన్ని బట్టి స్తోత్రములు తెలియజేస్తూ తండ్రి నాయన. మరి మరొకసారి ప్రభా నాగేశ్వరరావు సత్యవతి వారికి ఇచ్చిన బిడ్డలను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న కేక్ కటింగ్ ఉంది. ఆ తర్వాత మనము ముగింపు ప్రార్థన చేసుకొని ఆ చేరువ వచ్చిన అందరికి కూడా మరి భోజన సహవాసం ఉంది కాబట్టి మనం భోజనం చేసుకొని మనం మన స్థలకు వెళ్తాం. కొన్ని నిమిషాలు
ప్రార్థన చేస్తాము. దా వాళ్ళ నాన్నగారు వచ్చినట్టున్నాడుగా, వచ్చాడా? ఆయనేనా? ఆయనేగానా? పోనా పూరా నాన్న. రండి నాశరావున్నా, రండి. వాళ్ళు చూస్తారులే మా డాడీ. ప్రార్థన చేస్తాము. ప్రేమగల పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మంజులను బట్టి నీ రెక్కలతో కాపాడి నూతన సంవత్సరము తనకి దయా కిరీటముగా ధరింపజేసినందుకు కొరకే స్తోత్రములయ్యా. 15 సంవత్సరాలు దేవా మీరు కాపాడి 16 సంవత్సరం నడిపించినందుకు కొరకే స్తోత్రములు ప్రభా. మరి మనుషుల దయలో, దేవుని దయలో, జ్ఞానములో, చదువులో, ఆరోగ్యములో వర్ధిల్లే దాని కొరకై దయ చూపిస్తుండండి ప్రభు. ఈ సమయంలో మరి ఈ కేక్ కటింగ్ కొరకు మీరు ఇచ్చిన ఆ కేకును బట్టి స్తోత్రములు. క్రీస్తు మాధుర్యమునకు గుర్తుకు ఇవ్వబడింది కాబట్టి తన జీవితం అంతా అట్లా ఆ రీతిగా మధురంగా మీరు మార్చవలసిన కూడా ప్రార్థన చేస్తూ దయతో జ్ఞాపం చేసుకోమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రమ్మా సేవకురాలు పెట్టండి, రండి రండి త్వరగా రండి, టైం అవుతుంది. అయితే లేంగలే రండి. ఇంకెవరిని పెట్టేవారు అన్న ఇసాకన్నా, మీరు కూడా రండి. పెద్దలు రండి అన్న, ఎబినేజర్ రండి, మీరు కూడా రండి. యాకోబ్ అన్నేడి, యాకోబ్ అన్న, యాకోబ్ అన్నేడి,
కేకు పెట్టాలి, మందులా కట్టపోతే అట. మరి మాక పిలు యాకోబని పిలు మరి మాక. కాదు పిలవమంటున్నాను అన్న. ఇంక పెట్టేవాళ్ళు రండి అమ్మా, ఎవరన్నా తెలిసిదా రండి. నిస్సి త్వరగా రామ్మా, టైం అవుతుందా. కూర్చో అమ్మాయి పెట్టు, అమ్మాయికి మందులో చిన్నగా చదివి అఖిలేడక్క ఏడి అన్న ఏడి వర్షాలు పెట్టాము చిన్నగా చదివి. గమనించండి, మరి చేరవచ్చిన అందరికీ వారు ప్రేమించి భోజన సావాసం కలిగి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరు భోజనం చేయండి, భోజనం చేయకుండా వెళ్ళమాకండి. ఎవరు కూడా అందరూ భోజనం చేసి వెళ్ళండి. చివరి ఆశీర్వాద ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదముల కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దయల దేవా, ఈనాటి ఈ యొక్క కృతజ్ఞత కూడికలో ప్రభావ మేమందరము కూడా మీ దాసురాలు నాగేశ్వరరావు గారు సత్యవతక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రభావ వాళ్ళ కుమార్తె మంజుల బర్త్డే సందర్భంగా ఈ ట్యాంక్స్ మీటింగ్ కలిగి ఉండే ధన్యత ఇచ్చిన కొరకై స్తోత్రములయ్యా. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగములు బట్టి వందనాలు దేవా. మరి ఇచ్చిన ప్రతి మాట మా ప్రియులు ఇంకెవరైతే మైక్ ఎంత శబ్దం ద్వారా విన్నారో వారి హృదయాలు భద్రపరచుకోవడానికి దయ చూపండి ప్రభావ. వారి బిడ్డలను అట్లా ఆ రీతిగా చెక్కే దాని కొరకే సహాయపడుతురండి. దావీదు మా కుమార్తెలు నగరానికై చెక్కబడిన మూల ఖమ్మములలో ఉన్నారు అన్నాడు. కాబట్టి అట్లా ఆ రీతిగా మరి తల్లిదండ్రులు అందరూ కూడా వారి బిడ్డలను అట్లా ఆ రీతిగా చెక్కే దాని కొరకే దయ చూపిస్తురండి దేవా. మరి తిరిగి నాగేశ్వరరావు గారు, సత్యవతక్క, అఖిలు, నిస్సి, మంజులను బట్టి స్తోత్రములయ్యా. వారి కుటుంబాన్ని దీవించు, బిడ్డలను ఆశీర్వదించు. ఈనాడు ఈ రీతిగా వారు ఈ మీటింగ్ కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ స్థలము నుండి నీ వాక్యము ప్రకటించబడింది. ఎవరైతే విన్నారో ఆ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవ. చేరవచ్చిన అందరిని బట్టి స్తోత్రాలు. బెతలేమే ప్రత వాసులైన నీ ప్రజలందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి దయగల తండ్రి. రోగులు బలహీనలు మీరు ముట్టి తాకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. ఇంతవరకు మీరు చేసిన మేలు కొరకే స్తోత్రములు. మరోసారి ఎప్పుడైనా ప్రభా ఈ రీతిగా ఈ స్థలములో మేము మీటింగ్ కలిగి ఉండే దాని కొరకే మీరు దయ చూపిస్తున్నామని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింప చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసమును కూడి చేరవచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఇంటి వారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మంజులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
ఈర్వదించి బలపరచని గుమ్మముల్ పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రైజ్ దిలాడు అందరికీ ప్రైజ్.